కంగ్రాచులేషన్స్ సార్. Thank you so much. Thank you so much. చాలా సంతోషంగా ఉంది రాజా గారు, చాలా అంటే చాలా సార్. I'm really blessed, Amma. Thank you so much for coming down. Thank you so much. ఎందుకంటే రెగ్యులర్గా మీతో కనెక్ట్ అయి ఉంటాను కదా, అది చూడగానే అవార్డు అనగానే ఎంత హ్యాపీగా అనిపించిందంటే యాహో అన్నాను నేనైతే ఒక్కసారి. వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ మూమెంట్. దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం. కూర్చోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. రాజా గారు, టైమ్స్ నెట్వర్క్ వాళ్ళది ఇండియా హెల్త్ అవార్డ్ 2024 గాను డాక్టర్గా అండ్ మన హాస్పిటల్కి సంబంధించి ఏబీసీ హాస్పిటల్కి సంబంధించి రావటం చాలా సంతోషం అనిపించిందండి. మీరు అవార్డు తీసుకుంటున్న ఫొటోస్ విజువల్స్ చూస్తే అయితే నాకైతే చాలా పర్సనల్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా గెస్ట్ అవార్డు అందుకోవటం, అందులోనూ టాప్ లెవెల్లో తీసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్స్ మీకు. సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మీరు. అబ్సల్యూట్లీ అండి. సింపుల్గా చెప్పాలంటే ఆల్వేస్ సే ఈ లైఫ్ ఒక జర్నీ. ఈ జర్నీలో మనకు కొన్ని మైల్ రాయిలు అవసరం. మైల్ రాయి ఏం చేస్తుందంటే మనం వెళ్తున్నాం, కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నామా లేదా, ఇంకెన్ని కిలోమీటర్లకు మన డెస్టినేషన్ వస్తుంది అని సూచిస్తుంది. ఆ సూచనే ఈ అవార్డు. ఈ అవార్డు ఏంటంటే నేను అవార్డు కోసం చేయలేదు ఇది కూడా, బట్ అట్ ద సేమ్ టైం ఓహో మనం ఏదో కరెక్ట్ చేస్తున్నాం. లేకపోతే ఈ దేశం మొత్తంలో ఇక్కడ కాదు, ఢిల్లీకి పిలిపించి ఒరిజినల్గా స్టేటెడ్ గెస్ట్ వాజ్ ద హెల్త్ మినిస్టర్. పాపం వారు రావాల్సిన నడ్డా గారు, వారు ఏదో ఆ ఫ్లడ్ సిచ్యువేషన్ వల్ల కొంచెం బయటకు వెళ్ళాల్సి వచ్చింది, అందుకే ఇంకోళ్ళు వచ్చారు. సో నేషనల్ అవార్డు రిసీవ్ చేయడం అనేది చాలా గ్రేట్ కదండి. దీన్ని ఎలా అంటే వాళ్ళు అవార్డు ఇచ్చే ముందు ఏమేమి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని, నేషనల్ అవార్డు కదా, ఎలా ప్రజెంట్ చేస్తారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు చేసేది ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనమాట. దీనివల్ల ఈ సమస్య అంత పెద్దదా కాదా. సపోజ్ మనం వచ్చిన కాస్మెటాలజీ ఇలాంటి క్లినిక్ ఉంటే యూజువల్గా ఇంత పెద్ద అవార్డ్స్ ఇవ్వరు. అవును. సో ఎందుకంటే ఇంపాక్ట్ ఏంటి, ఒక అందం పెంచడం వరకు. వేరే ఇక్కడ ఏంటి, బాధితులు నిజంగా బాధపడేవాళ్ళు, కాళ్ళు అల్సర్స్, లింఫెడిమా, కాలు వాచిపోవటం, వీళ్ళందరూ సఫరర్స్ అనమాట. ఈ సఫరర్స్కి పెద్ద వ్యవస్థలు ఏంటి చేస్తున్నాయని. మళ్ళీ పెద్ద వ్యవస్థలు అనగానే కార్పొరేట్ వ్యవస్థలకు అయితే ఏంటి, ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఎకనామిక్స్ వర్క్ అవుతాయి. కార్పొరేట్ వ్యవస్థ కాకుండా కార్పొరేట్ లాగా ఉంటూ కూడా కొంచెం నిజంగా సేవ చేసే వ్యవస్థలు ఏంటి ఒకటి. రెండోది ఆ నంబర్ ఫైనల్గా 5, 10, 20, 30 కేసులు చేస్తే ఏంటంటే యువర్ ఒక స్టాటిస్టికల్గా సిగ్నిఫికెన్స్ లేదు. అవునండి. స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఎప్పుడు వస్తుంది, మనం 400 మించి ఆపరేషన్ నెలకు చేసినప్పుడు. ఓహో 400 చేస్తున్నారంటే కొన్ని వేల మంది నమ్మి వస్తేనే కదా 400 వస్తాయి. సో అంటే అంత ట్రస్ట్ క్రియేటింగ్ బ్రాండ్ ఎందుకు వచ్చింది అని బ్రాండ్కి ఒకటి ఇచ్చారు. ఎందుకంటే ఆ బ్రాండ్ ట్రస్ట్ అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవన్నీతో పాటు ఈ మనిషికి అంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, లేకపోతే ఏదో జస్ట్ ఏదో ఫ్లై బై నైట్ ఆపరేటర్స్. కొంతమంది ఏంటంటే రెవెన్యూ కోసం ఏమన్నా చేస్తారు. అవునండి. అలా కాకుండా ఇదొక ధ్యాసగా పెట్టుకొని 10 ఏళ్ళుగా చేస్తూ ఫారెన్ నుంచి రిటర్న్ అయ్యి యూఎస్ నుంచి వచ్చి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, క్వాలిఫికేషన్స్కి వాళ్ళు మళ్ళీ పింక్ చేస్తారు. మన ప్రైమరీ ఎక్కడ నాకు డిగ్రీ ఇచ్చారో వాళ్ళకి అడిగారు, వాళ్ళకి లెటర్ రాశారు, ఎవరో మీ గురించి అడుగుతున్నారు, మేము ఇవ్వమంటారు. అంటే బ్యాక్ ఎండ్ ఇంత వర్క్ చేస్తున్నారు. ప్రాపర్ డిలిజెన్స్ ప్రాసెస్. సూపర్. ఈ డిలిజెన్స్ ప్రాసెస్ అంతా చేసిన పిదప ఇదేంటంటే ఒక నేషనల్ అవార్డు మనం ఇది మీకు ఇలా ఇస్తున్నాం మాకు సూచిస్తే మేము వెళ్ళడం జరిగింది. అఫ్ కోర్స్ లైక్ ఐ వాజ్ సేయింగ్ ఒరిజినల్గా నడ్డగా రావాల్సింది, అది వచ్చుంటే నిజంగా నా లైఫ్ ధన్యమయ్యేది. ఎందుకంటే ఫైనల్గా అండి నా వయసులో ఐఎమ్ 52 అండ్ నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసినప్పుడు సర్జరీ చేస్తూనే ఉన్నాను. నా క్రౌనింగ్ మూమెంట్ ఇప్పుడు, ఒకప్పుడు ఏంటంటే మంచి సర్జరీ చేస్తే నాకు చాలా విపరీతమైన ఆనందం వచ్చేది. అది అయిపోయిందండి, వేలు చేసేసాం. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏమైనా రికగ్నైజ్ చేస్తే ఒక కొన్నిసార్లు సింపుల్ పేషెంట్ రికగ్నిషన్, సార్ మీ వల్ల బాగేమని చెప్పేది అదన్నా, లేకపోతే ఒక అప్రిసియేషన్ కోరుకుంటున్నా, అది అంటే దట్ వ్యాలిడేషన్కి ఇప్పుడు భలే ఆనందం వేస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని వేలు చేసి ఈ కష్టంగా చేయడం అనేది లెఫ్ట్ హ్యాండ్ గేమ్ అయిపోయింది. నీకు ఎన్ని కష్టమైన ప్రొసీజర్ చేసాం ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. మీకు పర్సనల్గా కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎట్లా అనిపించిందండి అవార్డు, ముఖ్యంగా పేరెంట్స్కి అండ్ మీ వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్లా ఫీల్ అయ్యారు? ద ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. మా అమ్మగారు ఎప్పుడు ఆవిడ ఏంటంటే ఏదో నేను ఒక 10 రోజుల ముందు ప్రీమేచర్గా పుట్టాను, సో ఆవిడ అక్కడి కథకి వెళ్ళిపోతారు ఆవిడ, మీరు ఇంతగా పుట్టావు ఎంత పెద్దవాడు అయిపోయావు. ఇట్స్ వెరీ ఎండియరింగ్ ఆఫ్ కోర్స్. దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ లవ్. అంటే ఒకసారి అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చాలా కంగు తిన్నారు పేరెంట్స్గా. అదేంటారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాడికి అమెరికా వెళ్ళి ఉద్యోగం వస్తే చాలా పెద్ద విషయం అది. అంతే కదా. అండ్ ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్. బట్ వాడు అదేంటారా కంగు తిని ఏం చేద్దాంకి వచ్చావంటే నా మైండ్ చాలా షూర్. చిన్నప్పుడు ఎప్పుడో వినేవాడిని, కానీ నేను 40 yearsకి ఐ వాజ్ షూర్ ఇండియా వెళ్ళాలి. నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి లైఫ్లో ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది దేశాన్ని ప్రపంచాన్ని మార్చడానికి, అదేదో గట్టిగా పట్టేసుకుందామని దిగిపోయాను నేను.
ఇంత స్ట్రాంగ్ ఆలోచన రావడానికి ఏంటండి, రీజన్ ఏంటి? అంటే అక్కడ సెటిల్ అవ్వకుండా ఈవెన్ చిన్న పిల్లలు కూడా వన్స్ ఒకసారి చదువుకోవటానికి వెళ్తే డెఫినెట్గా రామనేస్తున్న రోజులు ఇవి. పోనీ మీ రోజుల్లో అయితే ఇంకా టఫ్ టాస్క్ కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయాలి అంటే బలమైన కారణం ఏమైనా ఉందా రాజా గారు? కారణం అదేనండి. సో బేసిక్గా మనం ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏ ఉద్యోగం చేసినా ఒక కారు, ఒక ఇల్లు, ఒక కంఫర్టబుల్ లైఫ్, భోజనం, ఫుడ్ ఎవరికి లేదు, తగ్గదు. అది ఇండియాలో ఉన్న అమెరికాలో కొంచెం ఎక్కువ రావచ్చు, ఓకే, కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగొచ్చు, కొంచెం ట్రాఫిక్ బాగొచ్చు. కానీ మన తర్వాత ఇంకొక 30-40 ఇయర్స్ మనం చేసిన ఇంపాక్ట్ని గుర్తుపెట్టుకునే కెపాసిటీ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఎక్సలెంట్ అండి. అది ఆల్వేస్ హస్ బీన్ మై, అది కావాలనుకున్నాను, అది నేను కావాలనుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఎలాగో వస్తాయి, మీరు ఇండియాలో వస్తాయి, అమెరికాలో వస్తాయి. ఇండియాలో కూడా డాక్టర్లు ఎవరు తక్కువ చేసుకోవట్లేదు, అందరూ చాలా సుఖంగా ఉన్నారు. అమెరికాలో కూడా చాలా సుఖంగా ఉన్నారు. కానీ ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసి ఆ వ్యవస్థ నా తర్వాత కూడా ఉండి ఆ వ్యవస్థ నేను పెట్టిన ప్రోటోకాల్స్కి నేషనల్గా కూడా రికగ్నిషన్ వచ్చిన రోజు అది వేరే ప్లానెట్కి చేరిపోతుంది, అది వేరే లెవెల్లోకి ఉంటుంది. ఆ డిస్కషను, ఆ మాట, ఆ పద్ధతి, అది నాకు కావాలి. ఓకే, దానికోసం నేను ప్రాధాన్యపడి వచ్చాను. అఫ్ కోర్స్ వచ్చిన కొత్తలో వీడు బాగా భయపడి మా అమ్మ ఫోన్లేరా నీ మాట తెగించుకున్నావు, వచ్చేసావు, అప్పుడేమో ఎందుకు వచ్చావు, ఏంటి నువ్వు అసలు పిల్లలాగా ఇదనే. సో ఇట్ వాజ్ అ గ్రేట్ వ్యాలిడేషన్ మూమెంట్. నేను చెప్పాను కదమ్మా నీకు 2014లో నీ మాట అన్నాను, నాకు ఏదో రోజు నేషనల్ అవార్డు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నాకు ఏదో రోజు పద్మశ్రీ కూడా వస్తుంది అమ్మ. సూపర్. నా హార్డ్ వర్క్ అలాంటిది, నా నైజం అలాంటిది, డెఫినెట్గా నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అలాంటిది. ఎస్, ఖచ్చితంగా వస్తుందండి. అప్పుడు కూడా నేనే వస్తాను మీ దగ్గరికి. అయితే మీ మాటల్లో విన్నా నేను, చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నేను, ఈరోజు ఈ గోల్ చేరుకోవడానికి దీని వెనకాల జర్నీ అనేది అది ఒక్కొక్క మెట్టు ఎక్కుతేనే ఇక్కడ దాకా రాగలుగుతాం కదా. చిన్నప్పుడు ఎలాంటి అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, మిడిల్ క్లాస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫైనాన్షియల్ ఇష్యూస్. అవన్నీ ఫేస్ చేసి యూఎస్ వెళ్ళి మళ్ళీ కాదు నేను ఇక్కడే సర్వీస్ చేయాలని ఇక్కడికి రావటం, ఈ రోజు ఈ పొజిషన్లో ఉండటం, ఆ రోజులు ఏమన్నా గుర్తు చేసుకుంటూ ఉంటారా? ఓ అబ్సల్యూట్, నాకు గుర్తు రాని రోజు ఉండదు. నాకు గుర్తు చాలా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా రాజా గారు? నేను లండన్ వెళ్ళాను, అప్పుడేమో ఇండియన్స్ కొత్తగా వెళ్ళిన కొత్త, మనకేమో ఏమీ తెలియదు. సో ఒక పౌండ్ 60 రూపాయలు 70 రూపాయలు. సో మనం వెళ్ళి 4 పౌండ్లు చెప్పిన 300 రూపాయలు. 300 రూపాయలు ఇప్పుడు భోజనాలు అలవాటు, కానీ అక్కడ అప్పట్లో నేను అసలు 12 రూపాయలు 18 రూపాయలకు భోజనం. హిందూ డీలక్స్లో 25. ఎక్కడ చదువుకున్నారండి అసలు ఫస్ట్ మీరు? ఉస్మానియాలో. ఓకే, ఊర్లో? అది ఇక్కడ హైదరాబాద్, బాన్ ప్రైస్ హైదరాబాద్. అవునా, ఓకే ఓకే. సో మరి మనం ఇన్ని పౌండ్లు కడితే 500 రూపాయలు భోజనంకి అయిపోవడం పెద్ద విషయం ఆ రోజుల్లో. అలాగని మళ్ళీ వెస్ట్రన్ ఫుడ్ తినలేకపోయేవాళ్ళం. సో నేను ఒక లంగర్లో పనిచేసేవాడిని, అది మన దీనిలో పంజాబీ లంగర్ ఉంటుంది. రోజు సాయంకాలం వెళ్ళి అందరు బూట్లను తుడుచుకుంటూ కూర్చునేవాడిని అక్కడ. ఓకే. అండ్ వాళ్ళు ఫ్రీ ఫుడ్ పెట్టేవాళ్ళు. అఫ్ కోర్స్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు, దిస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. బట్ ఐ ఏట్ ఫ్రీ ఫుడ్ ఇన్ ఎ టెంపుల్. మెడిసిన్ చేయడానికే వెళ్ళాను. మెడిసిన్ చేసేసిన తర్వాత ఫస్ట్ డే లండన్లో దిగాను. అక్కడ నుంచి లెస్టర్ అని ఇంకో ఊరు వెళ్ళాలి నేను. అదేదో ఈ ఫ్లైట్ లేట్ అవ్వటం వల్ల అక్కడ దిగో బయటే బస్ స్టాప్ ఉంటుంది. ఓకే. ఆ బస్ స్టాప్లో ఆ బస్సు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ బస్సు 7 గంటల తర్వాత. నా దగ్గర కోల్డ్ వేర్ కూడా ఎక్కడో ఉన్నాయి పెట్టెల్లో, నా దగ్గర లేదు, పెట్టి మిస్సింగ్. ఓకే. ఎయిర్లైన్ మిస్ ద బ్యాగ్. ఓకే. సో చలి. సో ఫస్ట్ కొంచెం లోపలికి వెళ్ళా. ఆ డోర్ ఓపెన్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్ డోర్. ఎవరు పాసింజర్ వెళ్ళినా ఓపెన్ అవుతుంది, చల్లటి గాలి వస్తుంది లోపలికి. కొంచెం లోపలికి వెళ్ళా, ఒక షర్ట్ అంతే, నో కోల్డ్ వేర్ ఇన్ లండన్ ఇన్ డిసెంబర్. ఓ మై గాడ్. మళ్ళీ లోపలికి అలా లోపలికి వెళ్తూ బాత్రూంలోకి వెళ్ళా. అక్కడ ఒక దగ్గర వేడిగా ఉంది, ఎందుకంటే ఆ డ్రైయర్ గీర్ అని ఉంటాయి కదా. లిటరల్గా ఈ బస్సు 4 గంటలు లేట్ అయితే, అంటే 9 గంటలు టాయిలెట్స్ పక్కన ఒక మూల ఎత్తుకొని పడుకున్నా. అదొక్కటే ప్రాంతం వేడిగా ఉన్న ప్రాంతం. అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్. చలి, మామూలు చలి కాదు, బోన్ బైటింగ్ కోల్డ్ అవుట్ సైడ్. అందరూ కోల్డ్ వేర్ ఉంది, మీకు లేదు. సో 8 గంటలు నేను బాత్రూంలో పడుకున్నాను, ఇలా వేసుకొని ఉన్నవి ఎవరైనా కూడా తీసేసుకొని. సో ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేదు. అండ్ దిస్ ఇస్ వాట్ మేక్ ద క్యారెక్టర్. యూకేలో కొత్త చీజ్ బర్గర్ అనేవాడు, మనం బీఫ్ అని తినేవాళ్ళం కదా. చీజ్ బర్గర్ అంటే చీజ్ ఉంటుంది అనేసి ఏడాది పాటు తినేసాను. చీపెస్ట్ ఐటమ్ మ్యాక్డొనాల్డ్స్లో. ఓకే, మీకు తెలియక తినేసారు. 9 నెలలు తిన్నా, ప్రతిరోజు కొనుక్కొని తినేటివే. ఆ చీజ్ బర్గర్ బీఫ్ బర్గర్ అట్ట తర్వాత చెప్పారు, ఆ పేరుకే రాస్తారు అలా, చీజ్ అంటే చీజ్ ఒకటే ఉంటుంది. ఓకే. బికాస్ ఐ హ్యాడ్ టు బై ద చీపెస్ట్ ఐటమ్ అవైలబుల్ ఇన్ ద స్ట్రీట్, హై స్ట్రీట్. అండ్ దట్ వాజ్ ద సార్ట్ ఆఫ్ హార్డ్షిప్ దట్ వి వెంట్ త్రూ. బట్ నేను ఎప్పుడు ఐ డోంట్ గివ్ అప్. నేను వచ్చింది 2 పెట్టెలు పట్టుకొని మంచి క్వాలిఫికేషన్స్ కోసం. ఆ 2 పెట్టెలు పట్టుకొని ఈ క్వాలిఫికేషన్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తాను. మళ్ళీ అక్కడంతా సక్సెస్ వచ్చిన తర్వాత నీళ్ళు ఏమీ కొనుక్కోలేదు. హుండే కార్ నడుపుకున్నా, అద్దీంట్లో ఉన్నా అమెరికాలో. ఎందుకంటే నాకు తెలుసు నా గోల్ మళ్ళీ అక్కడికే. ఈ 2 పెట్టెలతో పాటు
బోల్డ్ అని తెలివి తీసుకొని వెళ్తా ఓకే. అంతే. ఆ 2 పెళ్ళితో వెనక్కి వచ్చాను. సూపర్ అండి, సూపర్. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఫుల్ అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ దాకా వచ్చుంటారని నేను పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ అవార్డ్ అండి, ఇండియన్ అవార్డ్ ఇది, ఇండియన్ హెల్త్ అవార్డ్. ఎంత సాక్రిఫైస్ చేసి ఉండాలి. అలా ఏదన్నా నా ప్రొఫెషనల్ లైఫ్ వల్ల పర్సనల్గా ఫ్యామిలీని కానీ పేరెంట్స్ని కానీ ఎవరినైనా మిస్ చేశానేమో, ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఏమైనా టైం ఇద్దాము ఇలాంటి ఆలోచన ఇప్పటికి ఉందా, ఇప్పటికైనా వచ్చిందా మీకు? టైం ఇద్దామని అయితే ఎప్పుడు అనిపిస్తుంటుంది. ఇట్స్ పైప్ డ్రీమ్ అంటే అది లోపల కళ అనమాట. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే ముందేమో ప్రాక్టీస్ బిల్డింగ్ ఈ విషయం చెప్పడానికి కోసం, ఇది 10 మంది చెప్పడానికి కోసం నేను కష్టపడ్డాను వారానికి 7 రోజులు. ఇప్పుడు నేను వారం వెళ్ళకపోతే విజయవాడలో ఒక 150 మంది కాళ్ళ పుళ్ళు వాళ్ళు సఫర్ అవుతారు. ఇప్పుడు ఒక సర్వీస్ ఇష్యూ అయిపోయింది. అదేం డాక్టర్ 2 వారాలు ఎప్పుడైనా బై ఛాన్స్ ఒక వారం మిస్ అయితే 2 వారాలు రావాలి డాక్టర్ గారు అని కొన్ని వందల మంది అడుగుతారు. ఇప్పుడు నాకు ఒక రకమైన సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఇప్పుడు నాకు డబ్బుల కోసమో లేకపోతే ప్రాక్టీస్ కోసమో కాదు నేను వెళ్ళేది. ప్రాక్టీస్ బోల్డ్ ఉంది ఈరోజు, నేను వెళ్ళేది సగం సర్వీస్ కోసం. మరి ఇది ఎవరు చూస్తారు? సో కొన్నిసార్లు ఏంటంటే నేను ఒకసారి వీళ్ళందరినీ పిలిచి ఒక మాట అన్నాను, పిల్లలు రేఖ అందరికి కూడా, అరే మీరు నాకైతే ఇది ఇష్టం రా, అండ్ నేను ఇది చేస్తే నాకు చాలా ఆనందం వస్తుంది, అండ్ వెరీ స్మాల్ గైకి ఒక నేషనల్ అవార్డు వచ్చే అవకాశం కూడా ఉంది ఇవన్నీ కష్టపడితే, అండ్ నేను హ్యాపీగా ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటాం. లేదా మరి నేను చెప్పు ఐ బీ లైక్ ఎనీ అదర్ గై స్పెండింగ్ ఎవ్రీ వీకెండ్ అట్ హోమ్ అంటే పిల్లలు అన్నారు. మా పెద్దమ్మాయి చాలా ఇంటెలిజెంట్, తను కూడా అంది, లేదు నాన్న నువ్వు హ్యాపీగా ఉన్నది చెయ్యి, నీ హ్యాపీనెస్తో మేము ఉంటాం. సో వాళ్ళు కూడా నా సాక్రిఫైస్ కన్నా ఈ విషయంలో వాళ్ళ సాక్రిఫైస్ నేను కొంచెం ఏకీభవించాను. చాలా బాగా దే రెస్పాండెడ్ వెరీ వెల్. ఐ మిస్ దెమ్ ఎ లాట్, ఎస్పెషలీ మా చిన్నమ్మాయి గ్రోత్ నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే అది నడిచేటప్పుడు ఏదో ప్రాక్టీస్ బిజీ అయిపోయాను అమెరికాలో అలాగా అయింది. బట్ పెద్దమ్మాయి ఆఫ్ కోర్స్ ఐ స్పెండ్ మోర్ టైం, అప్పుడు ట్రైనింగ్ పీరియడ్స్లో ఉన్నాను. బట్ యా ఐ మీన్ ఇట్ హ్యాపెన్స్. సరే, అమ్మ ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నారండి? చాలా ఇప్పుడు ఈ అవార్డు తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఆవిడైతే అసలు మనం మాటల్లో చెప్పలేము. నాకు ఏదైనా అవకాశం దొరికితే ఒక్కసారి అమ్మతో మీతో కలిపి మాట్లాడాలని ఉందండి. తప్పకుండా, దయచేసి ఆ అవకాశాన్ని ఇప్పించండి. తప్పకుండా. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దీంతో మీ బాధ్యత ఇంకా పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, నమస్తే. నేను ఎప్పుడు అంటాను, ద హయ్యర్ యు గో ద లోవర్ యు బెండ్. ఎంత ఎదిగితే అంత ఒదగాలి. అది ఎప్పుడు నా లైఫ్ మోటో. డెఫినెట్గా. థ్యాంక్ యూ.